అమంత దేవాన్ని పట్టుకుని వదలదు. "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా!" అని అంటుంది. ఈవెన్ దేవ కూడా అమంతను ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ ఆ విషయం బయటకు చెప్పడు. ఇక ఆ తర్వాత అమంత, దేవ ఇద్దరు కలిసి కొద్దిగా బయటకి వెళ్తారు. ఎందుకంటే అమంత పుట్టినరోజు కాబట్టి దేవని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో దేవ కూడా తనకి సరే అన్నీ చూపిద్దాం అని చెప్పి తీసుకెళ్తూ ఉంటాడు. ఈలోపు ఏం జరుగుతుంది అంటే పార్దు ఎలాగైనా ఇక్కడ తప్పించుకోవాలని, లేకపోతే నా కుటుంబాన్ని వీడు నాశనం చేసేలాగా ఉన్నాడని, నా కుటుంబం రోడ్డున పడుతుందని చెప్పేసి చాలా కష్టపడి ఆ ఒక లారీ ట్యాంకర్ నుంచి బయటపడతాడు. బయటపడిన తర్వాత ఇమ్మీడియేట్‌గా అసలు తను ఎక్కడున్నాడు, ఏంటి అనే విషయం తెలుసుకొని బయట పడిపోతాడు. అయితే మరొక వైపు ఈ దేవ ఏవైతే సీసీ కెమెరాలు పెట్టాడో, ఆ సీసీ కెమెరాలో చూసి అమ్మో! వీడు తప్పించుకున్నాడు. వీడో పెద్ద దేవాంతకుడు అని చెప్పేసి కంగారు పడిపోతుంటాడు. అదే సమయంలో అమంత వచ్చేసరికి, "నేను ఒక మనిషిని అర్జెంట్‌గా కలవాలని, నువ్వు ఆటో కట్టించుకు పొమ్మని" చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఈలోపు పార్థు బయటికొచ్చేసేసి, ఇక ఏదో ఒక రకంగా లిఫ్ట్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటుంటాడు. కానీ లిఫ్ట్ అస్సలు దొరకదనమాట. ఈలోపు అక్కడికి అక్కడ నుంచి అమూల్య కార్‌లో కూర్చొని వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అలా కనిపించేసరికి ఇక అమూల్య వెనకాల పరిగెడతాడనమాట. ఇక్కడ ఈ ఫోటోలో చూసినట్టయితే ఎనకాల పారుతూ పరిగెడుతుంటాడు కదా! అది జరుగుతుంది. ఇక ఈలోపు పరిగెట్టి, పరిగెట్టి అలసిపోతాడు. కానీ అమూల్య దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండదు. ఈలోపు ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి వెళ్తుంటే, "సార్, సార్ ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి సార్. ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలంటే" సరే చేసుకోండి అంటాడు. అయితే చేసుకోనంటే సరే అని ఫోన్ చేస్తే ఎంతకీ కూడా అమూల్య ఫోన్ లిఫ్ట్ చేయదు. ఫోన్ తన దగ్గరే ఉంటది కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు. 2, 3 సార్లు చేస్తాడు అయినా లిఫ్ట్ చేయదు. ఇక ఆ వ్యక్తి "సార్ ఇవ్వండి నేను వెళ్ళాలి" అంటే సరే అని ఇచ్చేస్తాడు. ఈలోపు ఏమవుతుందంటే ఈ ఈ దేవ పార్థుని పట్టుకొని మళ్ళీ తిరిగి లోపలేసేస్తాడు. లోపలేసేయడంతో ఇంకా మొత్తం అంతా కూడా చాలా ప్లాన్ ఫ్లాప్ అవుతుందన్నమాట.